హాయ్. మీ వెయిటు 1 గ్రామ్ గాని, 5 గ్రాములు గాని అలా ఏమన్నా పెరిగిందా? 1 గ్రాము, 5 గ్రాములు ఎవరు చూస్తారండి బాబు అంటారా? మీ బాడీలో స్టోన్స్ ఉన్నాయండి. గాల్ బ్లాడర్ స్టోన్స్. గాల్ బ్లాడర్ అంటే మనకు లివర్ కింద ఉండేటువంటి పిత్తాశయం తెలుగులో. దాంట్లో స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఈ రోజుల్లో ఫార్మ్ కావడం కామన్ అయిపోయింది. దానికి స్టోన్ అంటే యాక్చువల్‌గా సింప్టమ్స్ చాలా తక్కువ మందికి కనిపిస్తాయి. 100కి 10 మందికో, 15 మందికో దాని సింప్టమ్స్ అంటే కడుపులో మంట పుట్టడము, గ్యాస్ వదిలేండి నేను చెప్పను. నేనిప్పుడు చెప్తే మీకు మొదలైపోతాయి. అటువంటి సింప్టమ్స్ కొన్నుంటాయి. ఆ సింప్టమ్స్ వచ్చి పోయేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. కానీ రెగ్యులర్ చెకప్‌లుంటాయి చూసారా? ఈ 6 నెలలకో, సంవత్సరానికో ఒకసారి బాడీ చెకప్ చేయించేద్దాం అని చెప్పి పోతుంటారు చూసారా? వాళ్ళకి బయటపడుతుంటాయి. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసినప్పుడు దాంట్లో స్టోన్ ఉంది అంటారు. అప్పటిదాకా అన్నీ తింటారు, అన్నీ చేస్తారండి. హ్యాపీగానే ఉంటారు. ఆడ స్టోన్ కనిపిస్తది చూసారా? అప్పటినుంచి స్టార్ట్ అయింది. నాకు స్టోన్ ఉంది, నాకు స్టోన్ ఉంది. అప్పుడు కొంతమందికైతే మా దగ్గరకొచ్చి కలిసేవాళ్ళు, "సార్ ఇక్కడ నాకేదో ఉబ్బుగా ఉంది సార్. ఉబ్బినట్టే అనిపిస్తుంది సార్." ఏందంటే గాల్ బ్లాడర్‌లో స్టోన్ ఉందని చెప్తారు. గాల్ బ్లాడర్ అసలు చేతికే టచ్ కాదు. దాంట్లో ఉండే స్టోన్ ఎక్కడ టచ్ అవుద్దండి? మీకు గాల్ బ్లాడర్ స్టోన్ ఉంది అంటే డాక్టర్లు సర్జరీ కోసేద్దాం అంటారు. స్టోన్‌ని తీసే ఛాన్స్ లేదు. ఏం చేయాలంటే గాల్ బ్లాడర్ మొత్తాన్ని పీకేద్దాం అంటారు. కోలెసిస్టెక్టమీ. దాన్ని చేసేస్తే అసలు నీకే ప్రాబ్లమ్ ఉండదని చెప్తారు. మరి లివర్‌లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి బైలు మనకు గాల్ బ్లాడర్‌లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి దాని నుంచి మన ఇంటెస్టైన్‌కొస్తుంది కదా! మరి గాల్ బ్లాడర్ స్టోర్ లేకపోతే ట్యాంక్ లేకపోతే పరిస్థితి ఏంటి? ఇంట్లో ట్యాప్ ఉంది, బోర్ మోటర్ ఉంది, పైన ట్యాంక్ ఉండాలి గదా! ట్యాంక్‌లో స్టోర్ అయ్యి అవసరమైనప్పుడు రావాలి గదా! అది లేకుండా బోరుని తెచ్చి డైరెక్ట్ ట్యాంప్‌కి ఎలా ఉంటుంది? అదే అవుద్ది. గాల్ బ్లాడర్ స్టోన్ ఉందని జెప్తే మీరు గాల్ బ్లాడర్‌ని తీసేసారనుకోండి, డైరెక్ట్‌గా దాని నుంచి మీ ఇంటెస్టైన్‌లో పడిపోతూనే ఉంటది. పడిందనుకోండి, బయలు పడిందనుకోండి ఏంటి? ఆకలి. ఇదే పని. తింటారు. మళ్ళీ నాకు కడుపులో కొంచెం డిస్కంఫర్ట్ ఉంది అని జెప్తారు. అసలు యాక్చువల్‌గా పుట్టేది కొంతైతే, నాకు లేదు గదా! అందుకని నాకు ఆకలి పుట్టుద్దని ఫిక్స్ అవుతారు కొంతమంది. దాంతో పాటు తింటూనే ఉంటారు. అది ఏం తింటారనేది అది వేరే విషయం. ఎక్కువ క్యాలరీ తీసుకుంటే లావయిపోతారు. ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. అందుకని ఇన్ని కష్టాలు పడి మనం ఆ గాల్ బ్లాడర్ స్టోన్ కోసం గాల్ బ్లాడర్‌ని తీయించడం అవసరమా? ఒక్కటే స్టోన్ ఉందనుకోండి మీ బాడీలో. అది గాల్ బ్లాడర్‌లో ఒక్కటే స్టోన్ ఉంటే దాని గురించి కంగారు పడొద్దనే చెప్తాను. మల్టిపుల్ స్టోన్స్ చాలా స్టోన్స్ ఉన్నాయనుకోండి, అది కొంచెం దాని గురించి పట్టించుకోవాలి. ఎందుకంటే, ఆ స్టోన్స్ అలా తిరిగి మన గాల్ బ్లాడర్‌కి ఉన్నటువంటి గోడలు కొంచెం ఉబ్బేతట్టు చేసి, కొంచెం కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తాయని చెప్తారు. అందుకని ఒక స్టోను, 2 స్టోన్‌లుంటే మాత్రం దాని గురించి అసలు పట్టించుకోవద్దు. మనం అడిగితే చూడలేదు కదా వాళ్ళు. వాళ్ళు చూసి మనకు చెప్పారు. మనం పట్టించుకోవద్దు. మనం అడిగినప్పుడు చూస్తేనే చూడాలి దాన్ని. ఒక్క స్టోను, 2 స్టోన్‌లుంటే గాల్ బ్లాడర్ సర్జరీ చేయించొద్దు. చేయించాల్సిన అవసరమే లేదు. మీరు వదిలేసేయండి దాన్ని. మీ పని మీరు జేసుకోండి. నాకు స్టోన్ లేదనుకోండి. మహా అయితే అడిగాను కదా స్టార్టింగ్‌లో. 1 గ్రామ్ వెయిట్ పెరిగిందా? 5 గ్రాములు వెయిట్ పెరిగిందా? అంతే. మహా అయితే నా నా వెయిట్ ఒక 5 గ్రాములు పెరిగింది అనుకోని ప్రశాంతంగా మీ పని మీరు జేసుకోండి. అసలు ప్రాబ్లమ్ ఉండదండి. నమస్కారం అండి. నా పేరు సురేష్. మా భార్య భాగ్యలక్ష్మి. ఈమెకు మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి. వ్యాపారాలు ఉన్నాయి. ప్రతి సర్జరీ చూస్తే సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పారు. కాకపోతే నేను నమ్మలేదు అసలు. ఇవన్నీ ఏదో చెప్తుంటారు, పోతుంటారు, యూట్యూబ్‌లో చూస్తుంటాను. చేసినా ఫలితం ఉండదు. ఎందుకు చేస్తలే అని చెప్పేసి అన్నాను. కాకపోతే ఆమె మీద మళ్ళీ బలవంతంగా చేసింది. స్కాన్ తీసిన సర్జన్ కూడా చూసి ఇవి ఎక్కడ పడిపోతాయేమో పడిపో అని చెప్పారు. ఒక 6 డేస్ యాపిల్ డైట్ చేసింది. 6 రోజులు యాపిల్ తినుకుంటూనే ఉంది మా మేడం. ఇక వేరే ఏం తీసుకోలేదు. అప్పుడప్పుడు ఒకవేళ ఆకలి అవుతుంది, ఓపిక లేదంటే ఇడ్లీ కానీ ఏదైనా లైట్‌గా తీసుకోవచ్చు. ఒక 6 డేస్ అయిన తర్వాత మళ్ళీ 6 డేస్ లోపల ఆమె మోషన్‌లో అన్ని మల్టిపుల్ స్టోన్స్ పడిపోయినాయి. నేనే స్టన్ అయిపోయాను. అది ఒక మిరాకిల్ అనుకోవాలి. అవే స్టోన్స్ తీసుకెళ్ళి మళ్ళీ స్కాన్ తీసిన వాళ్ళకి చూపిస్తే అతను ఏమన్నాడంటే నాతోని ఒకటే క్వశ్చన్, "మీరు కూడా హాస్పిటల్‌లో చేస్తారు కదా! చేసినప్పుడు మీకు ఎట్లా పడిపోతాయి? ఎందుకు అనుకుంటున్నారు?" అన్నారు. కాకపోతే ఆ సార్‌కి గిన్నిస్ బుక్‌లో ఎక్కిస్తే బాగుంటదంట అని చెప్పింది మా సుధీర్ సార్ గారికి. కాకపోతే కంపల్సరీ గిన్నిస్ బుక్‌లో ఎక్కించాలి సార్ ఇది. ఎందుకంటే యూట్యూబ్‌లో చూసుకుంటూనే ట్రీట్మెంట్ జరుగుతుంది మాకు. ఇప్పుడు ఈ సర్జరీ కావాలంటే 1,00,000 వరకు కంపల్సరీ అయితది సార్ సర్జరీ చేయాలంటే. కాకపోతే మాకు ఫ్రీగా యాపిల్‌తోనే అయిపోయిందంటే ఎంత తక్కువలో అయిపోయింది అనుకోవాలి మేము. సర్జన్స్ చెప్తే కూడా నాతోటి సర్జన్స్ కూడా చెప్పినా నేను. చెప్తే వాళ్ళు కూడా ఏమన్నారంటే అట్లా పడిపోదు. ఇదేదో అంటే ఆ స్టోన్స్ మేము కంపల్సరీ గుర్తుపడతాము. సేమ్ స్టోన్సే ఉన్నాయి. కాకపోతే ఇంకా మల్టిపుల్ మొత్తం పడిపోయినాయి. బిగ్ సైజ్‌వి మాత్రం ఉన్నాయి. అప్పుడు ఇంకొకసారి మనం చేస్తే యాపిల్ డైట్ చేస్తే కంపల్సరీ పడిపోయే అవకాశం ఉంది. ఈ విధంగా మనకు యూట్యూబ్‌లో చెప్పి మనకెంతో సహాయపడుతున్నారు సార్ కాబట్టి సార్‌కి ధన్యవాదాలు. మరీ రుణపడి ఉంటామని మేము కోరుకుంటున్నామండి. గాల్ బ్లాడర్‌లో 1, 2 స్టోన్‌లుంటే సర్జరీకి వెళ్ళడం అనేది వద్దంటే వద్దు.
కీప్ వాచ్ హెల్త్ ట్రెండ్స్.